హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు జూలై 10వ తారీఖు ప్రతి ఒక్కరి తల్లి అకౌంట్లో డబ్బులు జమ అవుతా ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఎలిజిబిలిటీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మన తల్లికి వందనం ఎవరికి ఇస్తున్నారు రెండో విడత కింద అంటే, ఫస్ట్ క్లాస్ 1వ తరగతి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఈ సంవత్సరంలో జాయిన్ అయ్యారో వాళ్ళకి, అలాగే గ్రివెన్స్ ఎవరైతే రేట్ చేసుకున్నారో ఆ గ్రివెన్స్ రేట్ చేసుకున్న వారికి, అలాగే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళకి, యాక్టివ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ 4 కేటగిరీలో కూడా అమౌంట్ జమ అవుతా ఉన్నాయి. మరి ఈ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, మేము అర్హులమా అనర్హులమా, మేము గ్రివెన్స్ రేట్ చేసామా, స్టేటస్ ఏంటి, డబ్బులు పడ్డాయా లేదా, అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అనేది, ఒకవేళ పడకపోతే ఏం చేయాలి అనేది కూడా నేను వీడియో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. అలాగే నేను ఒక స్టేటస్ లింక్ పెడతాను, అది కామెంట్ బాక్స్లో పెడతాను. దాంట్లోకి వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఏంటనేది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్లో భాగంగా మనకి ఎవరైతే విలేజ్ అండ్ వార్డ్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారో, విలేజ్లో అయితే డబ్ల్యూఏ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అలాగే వార్డులో అయితే ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ. సో వీళ్ళ యొక్క ఎన్బిఎం లాగిన్. సో ఓన్లీ వెల్ఫేర్ దాంట్లో అంటే డిస్ట్రెస్డ్ అండ్ వార్ లాగిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. సో నేను అనేది ఎక్స్పెషల్లీ ఎవరు ఈ స్కీమ్ డీల్ చేస్తారు, తల్లికి వందనం స్కీమ్ అంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కాబట్టి వాళ్ళ లాగిన్లో, ఎన్బిఎం లాగిన్లో ఈ యొక్క లాగిన్ ఏదైతే అప్డేట్ అంటే, లిస్ట్ అంటే సెకండ్ లిస్ట్ అని అలా కాలము, అలా టైటిల్తో ఏముండదు. అక్కడ ఏముంటుందంటే అప్డేట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మనకి ఏవైతే పేర్లు యాడ్ అయ్యాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళ పేర్లు యాడ్ అయినాయి. అలాగే అదేవిధంగా మనకి ఎవరైతే ఫస్ట్ ఒకటో తరగతిలో ఫ్రెష్గా ఈ సంవత్సరం జాయిన్ అయ్యారో వాళ్ళ పేర్లు కూడా యాడ్ అయినాయి. ఓకే, మీకు అర్థమవుతుందా? అదేవిధంగా ఎవరైతే గ్రివెన్స్ రేట్ చేశారో వాళ్ళు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోంచి ఎలిజిబుల్ లిస్ట్లోకి రావడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే అన్ని లెవెల్లో అప్రూవ్ అయిన వాళ్ళకి, అన్ని లెవెల్ అటు డిస్ట్రిక్ట్ లాగిన్ అప్లై చేసిన తర్వాత వెల్ఫేర్, విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆ పైన ఎంపీడీఓ, అలా ఎవరైతే జేసీ గారు లాగిన్ వరకు ఎవరైతే అప్రూవ్ అయినాయో వాళ్ళందరూ కూడా మనకి ఇక ఎలిజిబుల్ లిస్ట్లోకి రావడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు వెల్ఫేర్ లాగిన్లో ఏదైతే అప్డేట్ తల్లికి వందనం ఉందో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్, అందులోకి వెళ్ళిన తర్వాత నేమ్స్ అప్డేట్ అయినాయి. ఏ విధంగా అప్డేట్ అయినాయి అంటే, ఇంతకుముందు మీరు పిల్లలు పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్లో ఒక 700 పేర్లు ఉన్నాయి అనుకుందాం. 700 పేర్లు లిస్ట్లో ఉంటే ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఆ ఒక పిల్లోడి పేరు అయితే పైన, ఇంకో పిల్లోడి పేరు మధ్యలోనో చివరిలో ఉండటం, అలా చెక్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏం జరిగింది అప్డేటు అంటే, ముగ్గురున్న ఒక తల్లికి ఆ పేర్లన్నీ లిస్టులో ఒకే దగ్గర పొందుపరచడం, ఒకే దగ్గర అంటే సీక్వెన్స్గా ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యారు, ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన పేర్లు లేవు, అంటే ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి చైల్డ్ ఐడి క్రియేట్ అయింది, స్కూల్లోంచి అప్లై చేశారు కాబట్టి, ఇది ఫస్ట్ క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, వీళ్ళకి ఎక్కడ కూడా సచివాలయంలో అప్లై చేయరు. అది మీరు ముందు గుర్తుపెట్టుకోవాలి. సచివాలయంలో అప్లై చేసినవి కాదు, అది మీరు జాయినింగ్ అయిన తర్వాత అటు ఫస్ట్ క్లాస్ అంటే ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేసుకొని 6 ఇయర్స్ కంప్లీట్ అయిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యారో, అది ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, అలా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు, అలాగే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డిప్లొమాలో ఐటీఐలో జాయిన్ అయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది తప్ప తల్లికి వందనం రాదు. అది గుర్తుపెట్టుకోండి. 10th పాస్ అయిన తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి. అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా ఓకేనా. ఇలా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ పేర్లు ఇప్పుడు అప్డేట్ అయిన ఫైనల్ ఎలిజిబిలిటీలో పేర్లు యాడ్ అయ్యాయి. సో చెక్ చేసుకోవచ్చు మీరు వెళ్ళి. సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా అప్డేట్ అయిన పేరు ప్రతిది అని లైవ్లో చూపిస్తున్నా, జెన్యూన్గా మీకు పేర్లు చూపిస్తున్నా. అక్కడ విద్యార్థుల పేరు, తల్లిదండ్రుల పేరు ఎందుకు చూపించకూడదు అంటే ప్రైవసీ కాబట్టి వాళ్ళ పేర్లు చూపించట్లా. బట్ ఏ క్లాస్ చదువుతున్నారు, ఎంత అమౌంట్ పడుతుంది, ఎన్పిసి యాక్టివ్ ఉందా లేదా అనేది అది చూపిస్తున్నా. విద్యార్థుల పేరు లిస్ట్ మొత్తం నా దగ్గర ఉంది. ఎందుకంటే నేను గ్రామవార్డు సచివాలయం, ఏదైతే గ్రామ సచివాలయం ఉందో ఆ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్గా గత 5 సంవత్సరాలు, ఇది 6వ సంవత్సరం అండి, గత 6 సంవత్సరాలుగా ఈ యొక్క సంక్షేమ పథకాల మీద ఎంతో అనుభవం కలిగి ఉండి ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తూనే ఉన్నాను. నేను ఛానల్ పెట్టిన గట్టిగా 6 నెలల్లో 1 lakh సబ్స్క్రైబర్లు వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇప్పుడు 1,30,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా సరే మనం ఎటువంటి ప్రమోషన్స్, ప్రతి ఒక్కరు నాకు మెయిల్ పెడతా ఉంటారు, సార్ మాకు ఈ ప్రోడక్ట్ ప్రమోషన్ చేయండి. నేను చేయదలుచుకోలేదు, చేయని కూడా మీకు చెప్పాను. ఎందుకంటే మనం ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఓన్లీ. మన యూట్యూబ్ ఛానల్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి. సచివాలయాల చుట్టూ తిరగాలంటే వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోతారు. వాళ్ళకి వచ్చి డైలీ లేబర్ ఒక అమౌంట్ కోల్పోతారు. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని మొబైల్లోనే సచివాలయంలో ఏం జరుగుతుంది, ఏ సర్వేలు జరుగుతున్నాయి, ఏ సంక్షేమ పథకాలు ఏంటి, ఈకేవైసీ ఎప్పుడు డబ్బులు పడతాయి, ఏం చేయాలి అనేది A to Z మన యొక్క ఛానల్ ద్వారా మనకి ఫ్రీ సర్వీస్, అంటే సర్వీస్ ఓరియంటెడ్ మాత్రమే. అందుకని మన సబ్స్క్రైబర్ కూడా బాగా ఆదరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా నేను మన ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్లో మాత్రమే మీకు లైవ్లో జెన్యూన్గా సర్వీస్ ఓరియంటెడ్ మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది. చేస్తాను కూడా భవిష్యత్తులో. మనం ఎంత ఎదిగినా మన ఛానల్ జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ మాత్రం మీకు సర్వీస్ ఇస్తాను. ఓకేనా. అదేవిధంగా
ఇప్పుడు తల్లికి వందనకు సంబంధించి నేను చెప్పినట్టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే ఎవరైతే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యారో, ఒకటో తరగతి జాయిన్ అయ్యారో వాళ్ళకి గ్రీవెన్స్ రేట్ చేసుకున్నారు. మరి గ్రీవెన్స్ దేనికి రేట్ చేసుకున్నారు? చాలామంది అంగన్వాడీ టీచర్స్ కూడా గ్రీవెన్స్ రేట్ చేస్తారు. మరి అంగన్వాడీ టీచర్స్కి మరి తల్లికి వందనం వర్తిస్తుందా అంటే మనకి అర్బన్లో వర్తిస్తుంది, గ్రామంలో వర్తించదు. ఏంటి సార్ అర్బన్లో వర్తిస్తుంది, గ్రామంలో ఎందుకు వర్తించదు అంటే అకార్డింగ్ టు 6th ఆఫ్ వాలిడేషన్ మన గైడ్లైన్స్ ప్రకారము మనకి గ్రామాల్లో 10,000 దాటిన పర్ మంత్ ఫ్యామిలీ మొత్తం ఆదాయము గ్రామాల్లో 10,000 దాటిన పర్ మంత్, అది అర్బన్లో 12,000 దాటిన పర్ మంత్ మనకి అకార్డింగ్ టు ఇన్కమ్ క్రైటీరియాలో స్లాబ్లో ఇనెలిజిబుల్ అయిపోతారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే అబౌట్ 10,000 అంటే ఇంచుమించు 11,500 అందో తీసుకుంటున్నారు వాళ్ళు శాలరీ పర్ మంత్. సో రూరల్ అయితే 10,000 లిమిట్ కాబట్టి సో 11,500 ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు ఖచ్చితంగా. అర్బన్లో మరి పర్ మంత్ శాలరీ పర్ మంత్ మనకి ఇన్కమ్ లిమిట్ 12,000 పెట్టారు. ఓకేనా, 12,000 పెట్టారు కాబట్టి వీళ్ళకి 11,500 వచ్చినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అర్బన్లో. చాలామంది అంగన్వాడీ టీచర్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, సార్ అర్బన్లో ఇవ్వడం ఏంటి, రూరల్ ఇవ్వకపోవడం ఏంటి? సో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గైడ్లైన్స్ అంటూ ఉంటాయి, ఆ గైడ్లైన్స్ ఏం పొందుపరిచారు అని మనం ఆలోచించాలి. సో మీరు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి మీరు ఏదైతే మీకు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో మాకు కావాలనుకుంటే గవర్నమెంట్ని సంప్రదించడం, పొలైట్గా లాయల్గా ఉండి గవర్నమెంట్ సంప్రదించడంలో ఎటువంటి తప్పు లేదు. సో అది సెకండ్ క్రైటీరియా. బట్ ఏదైతే ఎలిజిబుల్ గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి మరి ముఖ్యంగా. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేరు, అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్స్, అదేవిధంగా పవర్ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓకేనా, మాగాని మెట్ట, ఇవన్నీ కూడా ఎవరైతే అనర్హుల జాబితాలో ఉండి మేము అర్హులమని భావించి ఎవరైతే డిఏ లాగిన్లో గ్రీవెన్స్ రేట్ చేశారో వాళ్ళ పేర్లు కూడా గ్రీవెన్స్ నుంచి బయటికి వచ్చి ఎలిజిబుల్ లిస్టులో యాడ్ అయ్యి వాళ్ళకి ఈరోజు డబ్బులు పడుతున్నాయి. మరి గ్రీవెన్స్ రేట్ చేసిన ప్రతి ఒక్కరికి పడతాయి అంటే పడవు. ఎందుకు పడవు అంటే అందులో గ్రీవెన్స్ రేట్ చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయి ఉండాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య క్లియర్ చేసుకోవాలి ఆన్లైన్లో కూడా. వాళ్ళు జస్ట్ గ్రీవెన్స్ రేట్ చేయడమే కాదు, గ్రీవెన్స్ రేట్ చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆన్లైన్ పోర్టల్లో వాళ్ళకి ఇప్పుడు ఒక మీటర్ ఉందండి, కరెంట్ మీటర్, వాళ్ళది కాదు అనుకోకుండా బై మిస్టేక్ ఎక్కడ ఎవరైనా యాడ్ అయిపోయింది ఆధార్కి మీటర్, మరి ఏఈ గారి లాగిన్లో అది మీరు డిలీట్ చేయించాలి, అంటే ఆధార్కి డీసీడింగ్ చేయించాలి. అది అర్బన్. అలాగే ప్రాపర్టీస్, చాలామందికి అర్బన్ ప్రాపర్టీస్ కూడా రాంగ్గా సీడ్ అయి ఉంటుంది, అది మీరు డిలీట్ చేయించుకోవాలి. సో మీ స్వయం అపప్రదానం లేకుండా మీరు ఎప్పుడైతే గ్రీవెన్స్ రేట్ చేస్తారో అప్పుడు ఆన్లైన్లో కూడా డిలీషన్ చేయించుకున్నట్లయితే ఆ యొక్క ప్రాబ్లమ్ని మీకు ఖచ్చితంగా ఆన్లైన్లో 6th ఆఫ్ వాలిడేషన్ క్లియర్ అయిపోయి ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చేస్తారు. మీరు అర్థం చేసుకోవాలి ఏ విధంగా జరగబోతుంది అనేది. సో దాన్ని బట్టి మీరు తల్లికి వందనం ప్రతి ఒక్కరి అకౌంట్లో పడుతున్నాయి. ఆ లింక్ కూడా నేను కామెంట్లో పెడుతున్నాను, దయచేసి వీడియోలో కామెంట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు అవన్నీ అవసరం లేదంటే వాట్సాప్ గవర్నెన్స్లో చూసుకోవచ్చు. అది దగ్గరలో మీకు సచివాలయం ఉంది కాబట్టి మీ సచివాలయంకి వెళ్ళి మీ సచివాలయంలో వెల్ఫేర్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ ఎవరు సంప్రదించినా మీరు అక్కడ లిస్టులో పేరు ఉందో చెక్ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. బోత్ మీ సచివాలయం అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, అలాగే నేను చెప్తున్నాను, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా ఉండాలండి పిల్లలు. ఇప్పుడైతే ఎవరైతే చాలామంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలామంది యాడ్ చేశాను ఈ ఫస్ట్ లిస్టు తల్లికి వందనం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సెకండ్ లిస్ట్లో ఎలిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చినాయి. అప్పుడు లేవు, డేటాబేస్లో లేని వచ్చింది రిమార్క్, ఇప్పుడు ఎలిజిబుల్ అయిపోయి వచ్చేసారు. సో ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులో లేరు కదా సార్ అంటే, రేషన్ కార్డులో మీరు యాడ్ చేసుకోకపోయినా గవర్నమెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ప్రజెంట్ రేషన్ కార్డు ప్రక్రియ జరుగుతుంది కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి 6th ఆఫ్ వాలిడేషన్ ఎలిజిబిలిటీలో ఉంటే మీకు ఇచ్చేస్తున్నారు, ఎలిజిబుల్ లిస్ట్కి వచ్చేసి అమౌంట్ జమ అవుతున్నాయి, దాన్ని మీరు గ్రహించాలి. ఓకేనా. సో డౌట్స్ని కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ని ఆన్సర్ చేయలేకపోయినా కామెంట్ చదువుతాను భవిష్యత్తులో. ఈ వీడియో అంటే రేపు వీడియోస్ రెగ్యులర్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు. ఆ వీడియోలో నేను ఆ కామెంట్స్కి ఆన్సర్ కవర్ చేస్తాను. ఓకేనా. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.